తెలివిగల పిల్ల అనే చందమామ కథ చెప్పుకుందాం. ఒకనాడు కాశ్మీర్లో ఒక చేపలు అమ్ముకునేది రాజభవనానికి వెళ్ళింది. రాణిగారు చేపలు బేరం చేస్తుండగా బుట్టలోని చేపల్లో ఒకటి ఎగిరెగిరి పడసాగింది. నాకు ఆడచేపలు కావాలి, ఆ చేప మగదా ఆడదా అని రాణిగారు అడిగింది. రాణిగారు ఆ మాట అడగగానే చేప పెద్దగా నవ్వింది. చేపలమ్మే మనిషి తన దగ్గర అన్ని మగ చేపలేనని చెప్పింది. రాణి ఆ మనిషిని పంపేసింది. కానీ తనను చూసి ఒక చేప నవ్వడమా అన్న ఆగ్రహంతో రాణిగారు కోపగృహం ప్రవేశించింది. రాజుగారు ఆమె కోప కారణం తెలుసుకున్నారు. మంత్రిని పిలిపించారు. ఒక సామాన్యపు చేప రాణిగారిని చూసి నవ్విందట. దీనికి కారణమేమిటో నెలలోగా తెలుసుకోలేని పక్షంలో నీ తల తీయిస్తాను అని హెచ్చరించాడు. మంత్రి గుండెల్లో రాయి పడింది. ఆయన విచారంతో ఇంటికి వెళ్ళాడు. ఎందరో మేధావులను, జ్యోతిష్యులను, యోగులను, మాంత్రికులను తన ఇంటికి రప్పించి ఒక సామాన్యపు చేప రాణిగారిని చూసి నవ్వింది. దీనికి కారణం ఏమై ఉంటుందో మీరెవరైనా చెప్పగలరా అని అడిగాడు. ఒక్కడూ చెప్పలేకపోయారు. దానితో మంత్రికి తనకు చావు తప్పదనిపించింది. ఆయన మనోవ్యాధితో మంచమెక్కాడు. మంత్రి కుమారుడు చాలా తెలివిగలవాడు. తండ్రికి కావలసిన సమాధానం కొరకు తానే స్వయంగా బయలుదేరాడు. అతను కొన్ని రోజులు ప్రయాణం చేశాక దారిలో ఒక ముసలి రైతు తటస్థపడ్డాడు. ఆ రైతుతో పాటే మంత్రి కుమారుడు కూడా నడవసాగాడు. కొంత దూరం పోయాక మంత్రి కుమారుడు రైతుతో, మనం ఇలా నడిచే కన్నా ఒకరి భుజాల మీద ఒకరిని మోసుకుంటూ పోతే ఇద్దరికీ నడక సులువవుతుంది కదా, ఏమంటావు అన్నాడు. రైతు సమాధానం చెప్పలేదు. తన వెంట వచ్చే కుర్రాడికి మతి సరిగ్గా లేదు కాబోలని మాత్రం అనుకున్నాడు. మరికొంత దూరం పోయాక మంత్రి కుమారుడు కోతకు సిద్ధంగా ఉన్న చేనొకటి చూసి, దీనిని ఇంకా తినివెయ్యలేదేమబ్బా అని అడిగాడు. దానికి రైతు జవాబు చెప్పలేదు. ఈ మాటతో రైతు అనుమానం మరింత ఎక్కువైంది. ఇంకొంత దూరం పోయాక ఒక అడవి వచ్చింది. మంత్రి కుమారుడు రైతుకు తన బాకు తీసి ఇచ్చి, ఇది తీసుకుపోయి 2 గుర్రాలు తీసుకురాగలవా, మనకు ఉపయోగపడతాయి. బాకు మాత్రం పోగొట్టవద్దు సుమా, చాలా ఖరీదైనది అని చెప్పాడు. దానికి కూడా రైతు ఏమీ జవాబు చెప్పలేదు. తనతో ఈ విధంగా మాట్లాడే కుర్రవాడికి నిజంగా పిచ్చేనని రూఢి మాత్రం చేసుకున్నాడు. అడవి దాటి ఇద్దరు ఒక నగరం ప్రవేశించారు. ఆ నగరంలోని వారెవరూ వీరిని పలకరించలేదు. మంత్రి కుమారుడు చుట్టూ చూస్తూ, ఎంత పెద్ద శ్మశానమో అన్నాడు. ఈ మాటకు రైతు నవ్వుకున్నాడు. నగరం దాటుతూనే వారిద్దరూ శ్మశానం దగ్గరికి వచ్చారు. శ్మశానంలో శవదహనం జరుగుతోంది. చచ్చిపోయిన వాడి బంధువులు వచ్చే పోయే వారికి ఏవేవో తినుబండారాలు ఇస్తున్నారు. వీరిద్దరికి కూడా ఇచ్చారు. 2 అడుగులు వేసి మంత్రి కుమారుడు చుట్టూ కలయజూసి, ఇది ఎంత దివ్యమైన నగరం అన్నాడు. కొద్ది దూరంలో వాగు ఒకటి అడ్డొచ్చింది. రైతు చెప్పులు చేత పట్టుకొని దోతి పక్కకి కట్టుకొని వాగు దాటాడు. మంత్రి కుమారుడు మట్టుకు ఇదేదీ చేయకుండానే వాగు దాటాడు. ఎలాగైతేనేం రైతు గ్రామం చేరుకున్నాడు. తన వెంట వచ్చిన యువకుడు ఎంత వెర్రివాడైనా చాలా దూరం తన వెంట కలిసి నడిచాడు గనక రైతు అతన్ని తన ఇంటికి భోజనానికి రావలసిందిగా పిలిచాడు. దానికి మంత్రి కుమారుడు, మీ ఇంటికి అలాగే వస్తాను గాని మీ ఇంటి వాసాలు బలమైనవో కావో ఆలోచించుకొని మరీ పిలవండి అన్నాడు. ఈ పిచ్చివాడితోటి మాట్లాడడమే తప్పు అనుకొని రైతు తానొక్కడే ఇంటికి వెళ్ళాడు. తన భార్యకు, బిడ్డలకు తన వెంట వచ్చిన పిచ్చి కుర్రవాని గురించిన సంగతి వివరంగా చెప్పాడు. రైతు కూతురు చాలా తెలివిగలది. తండ్రి చెప్పినదంతా విన్న తరువాత ఆ పిల్ల అతడితో ఈ విధంగా అన్నది, నాన్న, ఆ కుర్రవాడు పిచ్చివాడు కాదు, చాలా తెలివిగలవాడు. అందుకే అతని మాటలు నీకు అర్థం కాలేదు. ఒకరి భుజాల మీద ఒకరిని మోసుకుంటూ పోదామనడంలో అతని ఉద్దేశం ఒకరికొకరు కథలు చెప్పుకుంటూ నడుద్దామని. పొలాన్నింకా తినివెయ్యలేదేమబ్బా అంటే రైతులకు సామాన్యంగా ఉండే అప్పుల వాళ్ళు
పంట కాజేయలేదేమిటా అని బాకు తీసుకుపోయి 2 గుర్రాలు తీసుకురమ్మనడంలో అతని ఉద్దేశం 2 దుడ్డుకర్రలు నరుక్కురమ్మని, అవి అడవిలో ఏదైనా వస్తే అండగా ఉంటాయని. నగరంలో ఎవరూ పలకరించనందున అది అతనికి శ్మశానంలా కనిపించింది. శ్మశానంలో ఆతిథ్యం దొరికింది గనక దాన్ని నగరం అన్నాడు. వాగు దాటేటప్పుడు నీటిలో ఏముంటుందో తెలియదు గనక అతను పాదరక్షలు విప్పలేదు, దోవతి పైకి కట్టలేదు. అతను చాలా తెలివైనవాడు. మన ఇంటి వాసాలు బలమైనవని చెప్పి ఉంటే తప్పక వచ్చేవాడు. ఇల్లు తనను భరిస్తుందో లేదోనని తెలుసుకోవడానికే ఆయన అలా అడిగాడు. నేనాయనకి ఆతిథ్యం ఇస్తానుండు అన్నది. రైతు కూతురు ఒక చిన్న గిన్నె నిండా నెయ్యి, 12 చపాతీలు, ఒక దుత్త నిండా పాలు నౌకరి చేతికిచ్చి ఊరి బయట ఉన్న మంత్రి కుమారుడికి పంపిస్తూ ఒక చిన్న ఉత్తరంలో ఈ విధంగా రాసింది. మిత్రమా, చంద్రుడు సంపూర్ణుడు, సంవత్సరానికి 12 నెలలు. సముద్రుడు చెలియలి కట్టను దాట ప్రయత్నిస్తున్నాడు. రైతు కూతురిచ్చిన వస్తువులను నౌకరు మంత్రి కుమారుడి వద్దకు తీసుకుపోతుండగా నౌకరు కొడుకు దారిలో తటస్థపడి తండ్రి వద్ద మారాన్ చేసి కొంత పదార్థం కాజేశాడు. నౌకరు మిగిలిన వాటిని తీసుకుపోయి మంత్రి కుమారుడికి ఇచ్చాడు. మంత్రి కుమారుడు భోజనం పూర్తి చేసి రైతు కూతురు పంపిన చీటీ తీసుకొని దానికి సమాధానం నౌకరు ద్వారా పంపాడు. స్నేహితురాల, అమావాస్య చంద్రుడు కావడం చేత అతని జాడే తెలియదు. ఏడాదికి 11 మాసాలేనని నాకు తోస్తోంది. సముద్రంలో నీరు సగానికి తీసి ఉంది అని ఉంది. ఈ సమాధానం వినగానే రైతు కూతురు నౌకరుతో, నేనిచ్చిన నెయ్యి, ఒక చపాతీ, సగం పాలు ఏం చేశావు అని అడిగింది. దొంగతనం బయటపడిపోయింది. ఆ తరువాత ముసలి రైతు వెళ్ళి మంత్రి కుమారుణ్ణి తన ఇంటికి పిలుచుకొని వచ్చాడు. మంత్రి కుమారుడు రైతు కూతురు చాలాసేపు మాట్లాడుకున్నారు. చివరకు మంత్రి కుమారుడు రైతు కూతురుతో రాణిగారిని చూసి చేప నవ్విన వృత్తాంతం పూసగుచ్చినట్టు చెప్పి, ఆ చేప అలా నవ్వడానికి కారణం ఏమై ఉంటుంది అని అడిగాడు. రాణిగారి అంతఃపురంలో ఎవరికీ తెలియకుండా ఒక పురుషుడు నివసిస్తూ ఉండాలి అన్నది రైతు కూతురు. మంత్రి కుమారుడు ఆశ్చర్యపడి, ఈ విషయం నిజమైతే రుజువు చేయడానికి నువ్వు తోడ్పడగలవా? నా తండ్రి ప్రాణం కాపాడిన దానివవుతావు అన్నాడు. సరేనని రైతు కూతురు మంత్రి కుమారుడు వెంట బయలుదేరింది. ఇద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు. రైతు కూతురు చెప్పిన మాటలు విని మంత్రి సంతోషించి రాజుతో చేప నవ్వుకు గల కారణం చెప్పేశాడు. దీనికి రుజువు అని అడిగాడు రాజు. రాజనగరులో ఒక వెడల్పైన కందకం తవ్వించండి, దానిమీదుగా రాణిగారి పరిచారికలను దూకమని శాసించండి అని సలహా ఇచ్చింది రైతు కూతురు. ఆ ప్రకారంగానే కందకం తవ్వి రాణిగారి దాసీలందర్నీ దూకమన్నారు. ఎవరూ దూకలేకపోయారు. ఒకటి మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చి దూకింది. ఆ మనిషి స్త్రీ కాదు, పరీక్షించండి అన్నది రైతు కూతురు. ఆమె చెప్పినట్టే రుజువైంది. ఆ మనిషి స్త్రీ కాదు, స్త్రీ వేషంలో అంతఃపురంలో ప్రవేశించిన పురుషుడు. మోసాన్ని బయటపెట్టినందుకు రాణిగారు చాలా సంతోషించింది. ఆ పురుషుణ్ణి తగిన విధంగా శిక్షించారు. రాజుగారు మంత్రికి గొప్ప బహుమతి ఇచ్చి మంత్రి కుమారుడికి రైతు కూతురుకు వైభవంగా వివాహం జరిపించారు. కథ సమాప్తం. దోషి ఎవరు అనే మరో కథ చెప్పుకుందాం. ఒకనాటి ఉదయం పర్షియా చక్రవర్తి తన మంత్రితో సహా టైగ్రీన్ నదీ తీరాన షికారు చేస్తూ నదిలో చేపలు పట్టుతున్న ముసలివాణ్ణి చూశాడు. ఒరే, ఈ ముసలితనంలో నీకీ అవస్థ ఏమిటి? రోజు ఎన్ని చేపలు పడతావు? ఎంత సొమ్ము సంపాదిస్తావు అని చక్రవర్తి ముసలివాణ్ణి అడిగాడు. పేదవాణ్ణి బాబు, కష్టపడకపోతే పూట గడవదు. తెల్లవారుజాము నుంచి వల వేస్తున్నాను, ఇంతవరకు ఒక్క చేప పడలేదు అన్నాడు ముసలివాడు. ఈసారి వల వెయ్యి, అందులో ఏమి వచ్చినా మేము 100 మాడలిచ్చి నీ వద్ద కొంటాము అన్నాడు చక్రవర్తి. ముసలివాడు స్థలం మార్చి వల విసిరి లాగసాగాడు. ఆ వలలో పెద్ద పెట్టె ఒకటి వచ్చింది. చక్రవర్తి ముసలివాడికి 100 మాడలిచ్చి సేవకుల చేత పెట్టెను తన భవనానికి పట్టించుకుపోయాడు.
ఆ పెట్టెలో ఏమున్నదో చూడాలనే చక్రవర్తికి కుతూహలం కలిగింది. అందుచేత దానిని తన రహస్య మందిరంలోకి తీసుకుపోయి మంత్రి సహాయంతో మూత తెరిచి చూశాడు. వెంటనే ఇద్దరూ ఆశ్చర్యపడ్డారు. ఆ పెట్టెలో ఒక యువతి కనిపించింది. ఆమె శరీరం రక్తంతో తడిసి ఉన్నది. జాగ్రత్తగా పరీక్షించిన మీదట ఆ యువతి చావలేదని, ఇంకా కొన ప్రాణంతో ఉన్నదని తేలిపోయింది. ఆమె తల మీద బలమైన గాయం ఉన్నది. దాని నుంచే రక్తం కారింది. చక్రవర్తి తన వైద్యుణ్ణి పిలిపించి ఆ యువతిని బ్రతికించడం సాధ్యమవుతుందా అని అడిగాడు. రాజవైద్యుడు శాయశక్తులా ప్రయత్నిస్తానన్నాడు. కానీ ఆమె కోలుకునే అవకాశం చాలా తక్కువని చెప్పాడు. ఈ యువతి ఎవరో, ఆమెను ఈ విధంగా చావగొట్టి పెట్టెలో పెట్టి నదిలోకి తోసివేసిన దుర్మార్గుడెవరో తెలుసుకోవాలని చక్రవర్తికి కోరిక కలిగింది. మంత్రి భటులను నగరంలోకి పంపాడు. కానీ ఆచూకీ దొరకలేదు. మర్నాడు చక్రవర్తి, మంత్రి కలిసి ఒక ఆలోచన చేశారు. దానిని ఈ విధంగా అమలు జరిపారు. మొన్న రాత్రి ఎవరో దుర్మార్గులు ఒక యువతిని హత్య చేసి ఆమె శవాన్ని ఒక పెట్టెలో పెట్టి టైగ్రీన్ నదిలో పారవేశారు. ఆ హంతకుణ్ణి పట్టుకోవడానికి మా మంత్రికి ఒక రోజల్లా వ్యవధి ఇచ్చాము. కానీ మంత్రి అసమర్థుడై హంతకుణ్ణి పట్టుకోలేకపోయాడు. కనుక నేటి మధ్యాహ్నం మంత్రిని వంద్యశిల వద్ద బహిరంగంగా శిరశ్ఛేదం చేయవలసిందిగా ఉత్తర్వు చేస్తున్నాము. పౌరులందరూ వచ్చి ఈ శిక్షను ప్రత్యక్షంగా చూడవచ్చు అని చక్రవర్తి చాటింపు వేశాడు. ఆ రోజు మధ్యాహ్నం వంద్యశిల వద్ద వేలకు వేలు జనం వచ్చారు. సకాలంలో మంత్రిని పెడరెక్కలు విరిచి కట్టి రక్షక భటులు వంద్యశిల వద్దకు తెచ్చారు. ఈ సమయంలో జనంలో నుంచి ఒక యువకుడు ముందుకు వచ్చి కోత్వాలుతో, అయ్యా, హంతకుణ్ణి నేనే. మంత్రిగారిని విడిచిపెట్టి నా తల తీయించండి అని దీనంగా ప్రాధేయపడ్డాడు. కోత్వాలు మంత్రిని విడిపించి ఆ యువకుణ్ణి వెంటబెట్టుకొని సరాసరి చక్రవర్తి వద్దకు తీసుకుపోయాడు. నీవేనా హంతకుడవు? అయితే ఆమె నీకేమవుతుంది? ఆమె నీకే విధంగా ద్రోహం చేసింది అని చక్రవర్తి ఆ యువకుణ్ణి అడిగాడు. ఆ యువకుడు కళ్ళ వెంట నీరు కారుస్తూ ఈ విధంగా చెప్పాడు. మహాప్రభు, ఆ యువతి నా భార్య, మహా ఇల్లాలు. నేను పాపినై తొందరపడి ఆమె శీలాన్ని శంకించి హత్య చేశాను. అందుకు నాకు తగిన శిక్షను భగవంతుడే ప్రసాదించాడు. నేను పశ్చాత్తాపంతో దహించుకుపోతున్నాను. నా కథ వినండి అని ఇలా చెప్పసాగాడు. నా భార్య ఇటీవల జబ్బుపడి కోలుకోసాగింది. ఆ సమయంలో ఆమెకు మామిడి పండ్లు తినాలని కోరిక పుట్టింది. ఆమె కోరిక ఏ విధంగానైనా తీర్చుదామని నగరమంతా గాలించాను. కానీ తరుణం కాకపోవడం చేత ఎక్కడా మామిడి పండన్నది కనిపించలేదు. బాగ్దాదు నగరం వెళ్తే అక్కడ దొరుకుతాయని తెలిసింది. నా భార్య ముచ్చట తీర్చడానికి గాను ఎంతో శ్రమపడి అక్కడికి వెళ్ళి మేలు రకం మామిడి పండ్లు 3 తెచ్చి ఇచ్చాను. నా భార్య చాలా సంతోషించి వాటిని ఆ రాత్రి తింటానని చెప్పింది. నేను దుకాణానికి వెళ్ళాను. ఆ సాయంకాలం నేను దుకాణంలో ఉండగా బానిసవాడొకడు మామిడి పండొకటి తెచ్చి, ఇలాంటివి ఎక్కడా దొరకవు, ఖరీదుకు తీసుకుంటారా అని అడిగాడు. ఆ పండును చూస్తే నేను తెచ్చిన మామిడి పండ్లలో ఒకటిగా కనిపించింది. ఇది నీకెక్కడిదిరా అని అడిగాను. ఆ బానిసవాడు నాతో, అయ్యా, ఒక ఇల్లాలకు నేనంటే చాలా ఇష్టం. అందుచేత ఆమె నాకీ పండిచ్చింది. ఆమె భర్త ఆమె కోసం బాగ్దాదు నుంచి ఈ పండు తెచ్చాడట. తమకేమైనా కావాలా అన్నాడు. వాడి మాటలు నేను నమ్మలేకపోయాను. నా భార్య అలాంటి నీచురాలు కాదే. అయినా నిజం తెలుసుకుందామని నేను వెంటనే అంగడి మూసి ఇంటికి వెళ్ళి చూశాను. ఇంట్లో 2 పళ్ళే ఉన్నాయి. 3వ పండును గురించి అడిగితే నా భార్య తెల్లబోయి తనకేమీ తెలియదన్నది. బానిసవాడి మాటలలో నాకు నమ్మకం కుదిరింది. నేను ముందు వెనక ఆలోచించకుండా దుడ్డుకర్ర తీసి నా భార్య నెత్తిన బలంగా కొట్టాను. ఆ దెబ్బలకామె చచ్చిపోయింది. మా ఇంట ఉన్న పాత పెట్టెలో ఆమె శవాన్ని పెట్టి బాగా చీకటి పడగానే ఆ పెట్టెను నదిలో పారేసి ఇంటికి తిరిగి వచ్చాను. నేనింట్లో ప్రవేశించబోతుండగా
వీధి అరుగు మీద ఎవరో పిల్లవాడు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండడం నాకు చీకట్లో వినిపించింది. దగ్గరికి పోయి చూతును కదా, వాడు నా కుమారుడే. ఈ చీకట్లో ఇంటి బయట ఏం చేస్తున్నావు, ఎందుకేడుస్తున్నావని వాణ్ణి అడిగాను. దానికి వాడు, అమ్మ దాచుకున్న మామిడి పళ్ళలో ఒకటి తీసుకొని వీధిలోకి వచ్చాను. ఇంతలో వీధి వెంట పోయే బానిసవాడొకడు నన్ను చూసి, నీకు ఈ పండెక్కడిది అని అడిగాడు. మా అమ్మ కోసం మా నాన్నగారు బాగ్దాద్ నుంచి తెచ్చారు. మా అమ్మకు తెలియకుండా తినడానికి తెచ్చుకున్నాను అని చెప్పాను. అలా చెయ్యవచ్చునా? ఆ పండు నాకిచ్చేయి, లేకపోతే ఈ క్షణం మీ అమ్మతో చెబుతాను అని బానిస అన్నాడు. నేను భయపడి వాడికి పండిచ్చేశాను. ఇంట్లోకి పోతే అమ్మ కొడుతుందని భయంగా ఉంది అన్నాడు నా కుమారుడు. అకారణంగా నా భార్యను చంపుకున్నందుకు నాకు దుఃఖం ఆగలేదు. నా కొడుకును చూస్తే ఆ దుఃఖం పదింతలయ్యింది. తెల్లవారినప్పటి నుంచి ఆ బానిసవాడి కోసం వెతుకుతున్నాను. వాడు నాకు కనిపించి ఉంటే చంపేసి ఉందును. అసలు శిరశ్ఛేదం జరగవలసింది వాడికి. నిష్కారణంగా మంత్రిగారు శిక్ష పడుతున్నారంటే నాకు బాధ కలిగి జరిగిందంతా విన్నవించుకున్నాను. నన్ను ప్రభువులు తగిన విధంగా శిక్షించి నాలాగా తొందరపాటు కలవారందరికీ బుద్ధి వచ్చేలాగు చేయించండి అని తన కథ ముగించాడు యువకుడు. నీకు నీ భార్యపై ప్రేమ ఉన్నట్టు స్పష్టమవుతున్నది. లేకపోతే ఆమె కోరిక తీర్చడానికి బాగ్దాద్ నగరం వెళ్ళి మామిడి పళ్ళు తెచ్చి ఉండవు. నీ భార్య దోషి అన్న పూర్తి నమ్మకంతోనే నీవామెను కొట్టావు. నీకా నమ్మకం కలిగింది. 4 డబ్బుల కోసం నీతో అలాంటి ఘోరమైన అబద్ధాలు చెప్పిన వాడే శిక్షార్హుడు. అందుచేత నిన్ను విడిచిపుచ్చుతున్నాము. నీ కుమారుడి వద్ద పండు కాజేసి దానిని నీకు అమ్మడానికి వచ్చిన బానిసను తగిన రీతి శిక్షించగలము. నీవు వెళ్ళవచ్చు అన్నాడు చక్రవర్తి. మహాప్రభు, తమరా దుర్మార్గుణ్ణి శిక్షించే పక్షంలో ఒక్క క్షణమైనా జీవించి ఉండాలని నాకు కోరిక లేదు. పశ్చాత్తాపం నన్ను దహించి వేస్తుంది. నాకు మరణదండన విధించి ఈ బాధ నుంచి విముక్తి కలిగించండి అని ప్రాధేయపడ్డాడు యువకుడు. కాని చక్రవర్తి సమ్మతించలేదు. ఒక అమాయకురాలిపై అపనింద వేసిన బానిసవాణ్ణి పట్టుకొని దండించవలసి ఉన్నది. ఇది ఎలా సాధ్యమవుతుందా అని ఆలోచిస్తూ మంత్రి ఇంటికి బయలుదేరాడు. మంత్రి వీధి గుమ్మంలో అడుగు పెట్టేసరికి మనుమరాలు తాత అంటూ చేతులు చాచుకొని ఎదురు వచ్చింది. మంత్రిగారు మనమరాలిని ప్రేమగా ఎత్తుకొని ముద్దాడబోయేసరికి ఆ పిల్ల నోరు మామిడి పండు వాసన కొట్టింది. ఆయన ఆశ్చర్యంతో, నీకు మామిడి పండు ఎక్కడిదే తల్లి అని అడిగాడు. మన బానిస రహీం ఇచ్చాడు తాత, వాడికి ఎక్కడో దొరికిందట అన్నది మంత్రిగారి మనవరాలు. త్వరలోనే దొంగ పట్టుబడ్డాడు. మంత్రిగారు పిలిచి భయపెట్టేసరికి రహీం తానే పిల్లవాని బెదిరించి మామిడి పండు కాజేశానని, దానిని ఒక అంగడిలో అబద్ధాలు చెప్పి అమ్మ చూపానని, దానిని అమ్మటం సాధ్యం కాకపోయేసరికి ఇంటికి తెచ్చి ఒక రోజల్లా ఉంచి మర్నాడు సాయంకాలం మంత్రిగారి మనుమరాలికి కొంత పెట్టి మిగిలినది తాను తిన్నానని ఒప్పుకున్నాడు. మామిడి పండు దొంగిలించిన బానిస దొరికాడని, వాడి విచారణకు వెంటనే వచ్చి హాజరు కావలసిందని యువకుడికి వర్తమానం వచ్చింది. అతను దీవానానికి వెళ్ళాడు. తనకు మామిడి పండును అమ్మ చూపిన రహీంను గుర్తించాడు. విచారణ పూర్తి కావడానికి ఇంకొక సాక్ష్యం అవసరం. నీవు శవాన్ని గుర్తించాలి అన్నాడు చక్రవర్తి యువకుడితో. ఇదే చక్రవర్తి తనకిస్తున్న నిజమైన శిక్షగా భావించి యువకుడు చక్రవర్తి వెంట ఒక గదికి వెళ్ళాడు. అక్కడ ఒక పక్క మీద తన భార్య శరీరం కనిపించి యువకుడికి దుఃఖం పొర్లి వచ్చింది. కాని మరుక్షణం ఆమె కళ్ళు తెరిచి తనకేసి బలహీనంగా నవ్వేసరికి యువకుడి ఆశ్చర్యానికి ఆనందానికి మేరలేదు. అతడు ఆమె కాళ్ళు పట్టుకొని తన తొందరపాటును క్షమించవలసిందని ప్రాధేయపడ్డాడు. చక్రవర్తి కూడా రహీంను తీవ్రంగా శిక్షించలేదు. ఏమంటే, ఏ పిల్లవాడి దగ్గర తాను మామిడి పండు కాజేశాడో ఆ పిల్లవాడి తండ్రికే తాను ఆ పండును అమ్మ చూపుతున్నానని రహీం ఎరుగడు. కథ సమాప్తం. శుభం.